ఏది అగ్ని పూజారులు కూడా అలాగే తయారయ్యారు. ఇదిగో అమ్మవారు వచ్చింది, ఇదిగో శివుడు వచ్చాడు. వీళ్ళు చూశారు మరి శివుడు నేను అమ్మవారు నేను, అగ్ని ఫ్రేమ్ ఏదో ఒక షేప్ వస్తుంది. అలా ఆ ట్రంప్ వచ్చినప్పుడు మనకి ఆకాశంలో పెద్ద షేప్ వచ్చింది కలిపురుషుడిలాగా. ఆ రోజే చెప్పారు అంతా. ఏంటి, దుర్యోధనుడే మళ్ళీ మనకి ట్రంప్గా పుట్టాడు. మహాభారతంలో దుర్యోధనుడే ట్రంప్గా పుట్టాడు. మరి కలిపురుషుడే దుర్యోధనుడు. దుర్యోధనుడు కృష్ణుడికే భయపడలేదు. ట్రంప్ ఎందుకు భయపడతాడమ్మా మోడీకి? కృష్ణుడికే భయపడ్డు ట్రంప్ గాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన యొక్క నిర్ణయాలన్నీ కూడా చిత్రాతి విచిత్రంగా ఉంటాయి. జనతాతే దానికి ఈయన చేసే నిర్ణయాలంతా ఇండియన్స్కే కాదు, మిగతా వాళ్ళకి కూడా. మనం మార్చుకోవాలి ఆ స్ట్రాటజీ. ఎందుక యుఎస్ కొన్నాళ్ళు వదిలేసి ఆ డాలర్లు తగ్గినాయి అని పక్క దేశాలకు ఇతర దేశాలకు పోవాలి. ఇంకా వేటి మీద ట్రంప్ పాదం మోపనుంది అంటే ఏం చెప్తారు? అన్ని పెడతాడు. రష్యాతో ఇండియా ఫ్రెండ్షిప్ కట్ చేయాలి చూస్తున్నాడు. ఆయిల్ మన మోడీ ముదురు కదా, ఏం చేస్తున్నాడు, వెళ్ళి ఆయిల్ ఎక్కువ ఇచ్చేసాడు. కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఆయిల్కి వాళ్ళతో కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం వల్ల మండిపోతుంది.